చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ వ్లాగింగ్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ఫస్ట్ టైం అనమాట బోనాలు చూడటం. హైదరాబాద్లో ఉన్న ఈసారి ప్రతిసారి ఊరు దగ్గర ఉంటాను. సో ఈసారి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో చూద్దాము అని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయాను. ఈరోజు వ్లాగ్ కూడా అదే ఉంటుంది, మిస్ అవ్వకుండా మొత్తం చూసేసేయండి. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా ఏరియాలో కనకదుర్గం తల్లి టెంపుల్ ఉంది. సో అక్కడ ఒక 2-3 డేస్ నుంచి బాగా హడావిడిగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అన్ని కర్రలతో ఆర్చులు కట్టడం, ఫ్లెక్సీలు అతికించడం అట్లా. నేను అనుకున్న ఏం పండుగ ఉందబ్బా ఇంత హడావిడిగా ఉంది అని. ఇంకా అప్పుడు విజయ్ చెప్పారనమాట, బోనాలు కదా సండే, అందుకని చెప్పేసి భలే చేస్తారు ఇక్కడ బోనాలు, చాలా సందడిగా ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి నేను చాలా వెయిట్ చేశా సండే కోసం, బోనాలు ఎప్పుడు చేస్తారు, నేను ఎప్పుడు చూడాలి అని చెప్పి. ఎందుకంటే నేను బోనాలు చూడటం ఇదే ఫస్ట్ టైం. పైగా నేను కొన్ని స్టోరీస్ కూడా తెలుసుకున్నాను అనమాట, అసలు ఈ బోనాలు ఎందుకు చేస్తారో ఏంటో. ఇంకా ఎగ్జైటెడ్గా అనిపించి ఇంకా బోనాల రోజు ఈరోజు నేను పొద్దున్నే ఇలా లేచి అమ్మవారికి పూజ చేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాత నేను ఈ ఉర్లీలో కూడా వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి పెట్టేశాను. ఇది తిరుపతిలో తీసుకున్న తాబేలు ఉర్లీ, నాకు చాలా ఇష్టం. క్లేతో చేసింది, నాకు మంచిగా అనిపిస్తుంది, ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలా అంతా చేసి పెట్టుకుంటే ఇంట్లో. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే బోనాలకి రెడీ అయిపోతున్నా. గుడి దగ్గరికి వెళ్దాము, అక్కడికి బోనాలు తెస్తారు కదా చూడొచ్చు అని చెప్పి. ఇంకా ఈ మైసూర్ సిల్క్ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. గుడి దగ్గరికి కదా సింపుల్గా ఉంటుంది అనిపించింది. సంక్రాంతికి తీసుకున్నాను ఈ సారీ, మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడం బోనాలు స్పెషల్. నాకైతే చాలా ఇష్టం, లైట్ వెయిట్ ఉంటుంది. ప్లెయిన్ సారీ, థిక్ కనకాంబరం కలర్కి నావీ బ్లూ బార్డర్ వచ్చేసి నాకు మంచిగా అనిపిస్తుంది ఈ సారీ, అందుకే ఇది తీసుకున్నా. ఇంకా ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది. ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. సారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. నాకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. పైగా ఒక 6 months బ్యాక్ ఈ మైసూర్ సిల్క్ సారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, ఇంకా తీసేసుకున్నా. సింపుల్గా గాజులు బార్డర్ కలర్ మ్యాచ్ అవుతాయి కదా, సో ఇంకా బ్లూ కలర్ గాజులు వేసేసుకొని నాకు ఇష్టమైన వాచ్ పెట్టేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఉంటే హెయిర్ ఎంత బాగుంటుందంటే, ఒక చిన్న బన్ వేసినా కూడా హెయిర్ ఏంటో కండిషన్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అస్సలు సెట్ అవ్వదు. అందుకే ఇంకా జడ ఏది కుదరలేదని ఒక చిన్న క్లచ్ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇలా నేను ఫైనల్గా రెడీ అయిపోయాను అనమాట. నా సింపుల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నా సారీ గురించి కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమిద్దరం అయితే బోనాలకి చూడటానికి గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళే దారిలోనే ఇద్దరు ఇలా బోనాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. బోనాలు అని తెలిసిన దగ్గర నుంచి అసలు బోనాలు ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి అనిపించి ఇంకా కొన్ని ఆర్టికల్స్ చదివాను. అప్పుడు బోనాల కథ తెలిసింది నాకు. నాలాగా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను, వినండి ఒకసారి. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఇంకా సికింద్రాబాద్లో ప్లేగ్ డిసీజ్ ఉండేదంట. ప్రజలందరూ ఆ ప్లేగ్ డిసీజ్ వల్ల బాగా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు మన సోల్జర్స్ ఉజ్జయిన్లో ఉన్న మహంకాళి అమ్మవారికి ఇలా మొక్కున్నారంట, దండం పెట్టుకున్నారు. అమ్మ, మా ఊరిని కానీ వ్యాధి నుంచి కాపాడితే మేము నీకు బోనం సమర్పించి పూజలు అవన్నీ చేస్తాము అని చెప్పి అలా మొక్కుకున్నారనమాట. అప్పుడు అమ్మవారి దయ వల్ల ఈ ప్లేగ్ వ్యాధి అసలు తగ్గిపోయి మొత్తం ప్రజలందరూ మంచిగా అయిపోయారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం ప్రత్యేకంగా సమర్పించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. బోనం అంటే ఏం లేదు, కొత్త కుండకి పసుపు, కుంకుమ, వేపాకులు, పూలతో అలంకరించి ఈ కొత్త కుండలో బోనం చేస్తారనమాట. బోనం అంటే భోజనం. అమ్మవారికి పాలు, అన్నం, ఇంకా బెల్లం ఇవి వేసేసి
ఇంకా ఇలా అమ్మవారికి తల మీద బోనం పెట్టుకొని తీసుకొని వస్తారు అమ్మవారి గుడికి. ఇంకా తెచ్చిన బోనంని అమ్మవారికి సమర్పించి పూజలు చేస్తారనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంకా కాసేపు అలా చూసి వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అని, బోనం వీడియో. ఇంకా తీసుకోమన్నారు. ఇంకా నేనైతే కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. వాళ్ళు బోనం అమ్మవారికి పెట్టడం, దీపం పెట్టడం, ఇంకా తీసుకొచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవి శివయ్యకి అభిషేకం లాగా చేశారనమాట. ఇలా బోనాలు చేశారు. అసలు సింపుల్గా చెప్పాలంటే బోనాలు అంటే అమ్మవారికి కృతజ్ఞతగా ఆమె ఆశీర్వాదం కోసం చేసే పండుగ అనమాట. ఇది స్టోరీ, అమ్మవారి బోనాల స్టోరీ. ఇద్దరికైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా బోనాలు ఫస్ట్ టైం దగ్గరుండి చూడటం ఫుల్ హ్యాపీ మేమిద్దరం అయితే. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. బోనాలు చూసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అప్పుడు తిందామని బాక్స్లో పెట్టుకొని వచ్చాను. ఇంకా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసా. ఉప్మా చేశాను. చిన్నప్పుడు ఉప్మా అంటే అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడేమో అదే ఉప్మాలో ఏదో ఒక పచ్చడి వేసుకొని కమ్మగా తింటే హాయిగా ఉంటుంది. అదనమాట విషయం. ఎలా ఉంది వీడియో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.